హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నట్స్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నట్స్ పౌడరు పిల్లలకి కోసం చేస్తామండి. పిల్లలకి బాగా హెల్తీగా ఉండడానికి, అలాగే ప్రోటీన్, అలాగే బలంగా ఉండడానికి ఇది యూజ్ అవుతుందండి బాగా. నేనైతే మా బాబు కోసం తయారు చేస్తున్నాను. మీరు కూడా మీ బాబు లేదంటే మీ పాప ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళ కోసం ట్రై చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని దూరగా లైట్గా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం బాగా పచ్చివాసన పోయే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ద్రాక్ష కూడా వేసుకోవాలండి. ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, అది కూడా లైట్గా దూరగా వేయించుకోవాలి. కొంచెం గోల్డ్గా లైట్ బ్రౌనిష్గా ఉంటుందండి. సో అలా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అవి కూడా వేయించుకున్న తర్వాత కొంచెం వాల్నట్స్ ఉంటాయి కదండి, వాల్నట్స్ కూడా తీసుకోవచ్చు. వాల్నట్స్ పిల్లల బ్రెయిన్కి బాగా యూజ్ అవుతాయండి. వాడితే వాళ్ళకి బాగా షార్ప్నెస్ పెరుగుతుంది. ఈ వాల్నట్స్ వాటిని కూడా వేయించుకోవాలండి. వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వాల్నట్స్ ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదండి, తొందరగా వేగిపోతాయి. అందువల్ల కొంచెం తీసుకొని తర్వాత బాదం పప్పులు వేయించుకోవాలండి. బాదం పప్పులు కూడా ఫస్ట్ బాదం పప్పులు క్లీన్ చేసుకొని, ఎందుకంటే బాదం పప్పులో చాలా మురికి డస్ట్ అనేది ఉంటుంది. అందువల్ల వాటిని బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వేయించుకోవచ్చండి. అన్నీ వేయించుకున్న తర్వాత మొత్తం ఒక ప్యాన్లో, ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకొని చల్లార్చుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా. కొంతమంది పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ మా వాడు పిస్తా పప్పులు పెద్ద ఇంట్రెస్ట్గా తిండి, అందుకని నేను వేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇది స్టోర్ అయిపోయింది కదా, దీన్ని ఏదైనా రెసిపీస్లోకి యూజ్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.